హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఎంతో టేస్టీగా యమ్మీ కరివేపాకు చికెన్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి కరివేపాకు చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ చికెన్ ఫ్రై కోసం చికెన్ వచ్చేసి 1/2 కిలో వరకు తీసుకున్నాను. మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసి మాడిపోకుండా చిన్న మంట మీదనే దోరగా వేయించేసుకోండి. ఈ జీడిపప్పు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు జీడిపప్పుని అస్సలు మాడిపోకుండా ఇలా దోరగా వేయించేసుకోండి. ఇలా క్రిస్పీగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన ఈ జీడిపప్పు కరివేపాకుని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్లోకి ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసుకొని చిన్న మంట మీదనే మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక 4 రెమ్మల కరివేపాకును వేసుకొని ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ఈ ధనియాలు వేసిన తర్వాత ఈ ధనియాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంట మీదనే ఈ మూడింటిని కలిపి ఫ్రై చేసుకోండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిలోపు స్టవ్ ఆన్ చేసి ఇదే కళాయి పెట్టుకోండి. ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ మొత్తం వేసేసుకోండి. ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఈ ఆయిల్ చికెన్లో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కరివేపాకుని కారం పొడి చేసుకుందాము. ఇందులోకి పూర్తిగా చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం పొడి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కరివేపాకు కారాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ ఉడికిందేమో చూద్దాము. ఒక 5-10 నిమిషాలకి చికెన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి చికెన్ దగ్గరగా ఉడికింది కదా. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు ఈ చికెన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కళాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. చికెన్ ఫ్రైకి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చీలను వేసి దోరగా వేయించేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా మాడిపోవాల్సిన అవసరం లేదు. ఇలా దోరగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని ఈ అల్లం, కొత్తిమీర, కరివేపాకు పచ్చి వాసన పోయేంత వరకు మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇందులో కొద్దిగా వాటర్ కూడా ఉన్నాయి. ఈ వాటర్తో సహా మొత్తం కూడా వేసేయండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ వల్ల అల్లం పేస్ట్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం మంట మీద ఒక 5 నిమిషాలు ఈ చికెన్లో వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఈ చికెన్ అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. చూసారా, చికెన్లోని వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇలా సాల్ట్, పసుపు వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా మరొకసారి కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో ఇక మూత అసలు పెట్టొద్దండి. మూత పెట్టకుండానే ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చికెన్కి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మరొక 2 నిమిషాలు వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి చికెన్కి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మసాలాలంతా కూడా చికెన్కి పడతాయి. ఇలా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు కారం పొడి ఉంది కదా, ఈ కారం పొడిని మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా కారం పొడి వేసిన తర్వాత మూత అస్సలు పెట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాడిపోకుండా
చికెన్కి మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేస్తూ ఒక 5 నిమిషాలైనా సరే లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి చక్కగా పడుతుందండి. ఇలా 5 నిమిషాలు కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. అలాగే ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు జీడిపప్పు ఉంది కదా, ఈయన్ని కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఫ్రై చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక అరచెక్క వరకు నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని అయితే పిండేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుందండి, అంత బాగుంటుంది. ఇలా నిమ్మరసం ఫైనల్గా వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేశారంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో మరింత రుచిగా మౌత్ మెల్టింగ్ టేస్ట్తో కరివేపాకు చికెన్ ఫ్రై అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ముక్క జ్యూసీగా మనకి గ్రేవీ కలుపుకోవడానికి కూడా అన్నంలోకి చక్కగా ఉంటుంది. కారం వచ్చేసి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ కరివేపాకు చికెన్ ఫ్రై రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.